4 సంవత్సరంలో ఎలా జీవించామో అది నీకు తెలుసు. నేను ఎలా జీవించానో నాకు తెలుసు. మన దేవుడికి తెలుసు. అయితే ఈ 2025వ సంవత్సరంలో అలా ఉండకూడదు. ఆ సీతకొక చిలుక చూడు అందంగా మారుతుంది అంటే అది మార్పు చెందింది. అది తన జీవితం వ్యసనకరంగా ఉన్న జీవితాన్ని అది ఇష్టపడలేదు. అది అందమైన జీవితం తనకు కావాలనుకుంది కాబట్టి ఎంత కష్టమైనా భరించి ఒక తల్లి తన బిడ్డకు జన్మనివ్వడానికి ఆ మాతృమూర్తి అబ్బో! ఎంత కష్టపడి బాబును కంటుందో డెలివరీ. అలాగే సీతాకోకచిలుక కూడా అంతకంటే ఎక్కువ బాధను అనుభవించి అది ప్రాసెస్ గుండా బయటకొచ్చి అందంగా కనబడుతుంది. ఎందుకని? దానికి ఆ ఇష్టం ఆ జీవితం ఇష్టం లేదు అది. అసహ్యకరమైన జీవితం. నీలో వెలుగుంది. నువ్వు మంచి వ్యక్తివే. మీకు తెలియదు మనం మంచి వ్యక్తులమే. కానీ మనలో ఉన్న మంచి మనిషిని ఈ అవలక్షణాలు చంపేసి పడేశాయి.